ఓ వెల్కమ్. గుడ్ మార్నింగ్ గాయస్. బ్రేక్ఫాస్ట్ చేయడం అనుకుని 5:30కి బయలుదేరదాం అనుకుంటే ఇప్పుడు టైం ఎంత? 6:55, 7 అయింది. అంటే నా తప్పు కాదు, నాతో పాటు ఇంకో ఫ్రెండ్ వస్తా అన్నాడు. వాడి కోసం వెయిట్ చేస్తూ ఇంత టైం అయిపోయింది. జస్ట్ ఫ్యూల్ అప్ అయ్యా, వెళ్ళిపోవడమే మ్యాక్సిమం. ఇంకేం, వచ్చేస్తే వెళ్ళిపోవడమే, నో డిలేస్. సో ఇగో మన ఫ్రెండ్ వస్తాడని చెప్పానా, జీటీ మీద రాకర్ రెడ్ సంతోష్ అని. సూర్యాపేట సైడ్ అనుకున్నాం కానీ సూర్యాపేట బదులు కోదాడ సైడ్ వెళ్దామని చెప్పి ఫిక్స్ అయినాం. ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది. జస్ట్ ఫర్ స్మాల్ స్పిన్ అట్లా వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేద్దాం అని. కొట్టేస్తుంది, బాగా వేడుంది, టీ వేసుకుని నేను అందులో. చలో హైవే హైవే ఎక్కేద్దాం అని చెప్పి. అదే హైవే ఎంత, కోదాడకి వెళ్ళే హైవే. ఆరామ్సే ఉంది హైవే, ఖాళీగా, స్మూత్ గా, నీట్ గా.
అదే జస్ట్ ఫర్ ద టైమ్ బీయింగ్ బైక్ షిఫ్ట్ చేసుకున్నాను అనమాట. నా ఫ్రెండ్ హిమాలయన్ తీసుకొని నేను వాడు జీటీ నడుపుతున్నా ఇక్కడ. ఐ లవ్ జీటీ. వై ఐ డెంట్ బై జీటీ ఈవెన్ దో ఐ లవ్ జీటీ? ఎందుకు అంటే బాగుంటుందిరా జీటీ. జీటీ ఈజ్ జీటీ. అనుకోవచ్చు ఇంత పెట్టి హిమాలయన్ తీసుకున్న జీటీ తీసుకోవచ్చు కదా ఇంకొంచెం ఎక్కువ అని ఎక్కువ పెట్టేసాను. ఇంత పెట్టిన జీటీకి ఇంకొంచెం ఎక్కువ పెట్టలేమా అని కూడా కాదు. కాలేజ్లో ఉన్నప్పుడు వి ఆల్రెడీ హ్యాడ్ ఏ జీటీ, మిస్టర్ క్లీన్, అది కూడా ఏది పంజాబ్లో ఉన్నప్పుడు. సో దాన్ని వాడి 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 ఇక అంటే ఒక పర్పస్ అనేది ఉంటుంది కదా. ట్రిప్స్ వెళ్ళినాం, తిరిగినాం, ఫుల్గా బయటికి పోయినాం, అంతా అయింది. సో ఇట్ డజంట్ మేక్ సెన్స్ టు మేక్ జీటీ అగైన్, టు టేక్ జీటీ అగైన్. అందుకు అట్లని కూడా కాదు, ఐఎమ్ డన్ విత్ జీటీ. చాలు, ఇనఫ్ ఈజ్ ఇనఫ్. ఐ హ్యాడ్ ఫన్, ఐ హ్యాడ్ ప్లే అరౌండ్ వెరీ మచ్ ఎవ్రీథింగ్ త్రూ విత్ జీటీ. సో ఇక అందుకే, అండ్ హిమాలయన్ ఈజ్ ఇన్ మై లిస్ట్ ఫ్రమ్ డే వన్. ఇదేనే కాదు, 411 కూడా. మా మామ దగ్గర 411 ఉండే. దాన్ని ఐ వుడ్ రియలీ లవ్ దట్ బైక్. హైదరాబాద్లో ఉంటారు అనమాట. హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా పాసిబిలిటీ ఉంటే ఐ వుడ్ టేక్ అ స్పిన్ అట్లీస్ట్. అందుకు నౌ దిస్ బేబీ ఇస్ మైన్. సో ఇక అలా మొత్తం కోదాడ వరకు వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకుంటే స్పాట్స్ చూసుకొని బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ ఇక చిన్నగా రిటర్న్ అయిపోయామన్నమాట. ఇంకా రిటర్న్ అయ్యేటప్పుడు సేమ్ హైవే ఏం చూపిస్తాంలే అని చెప్పి ఐ డెంట్ రికార్డ్ మచ్ అండ్ అట్లనే వదిలేసా. యా. ప్రిటీ చిల్, రిలాక్స్డ్ రైడ్. మధ్యలో మధ్యలో స్పీడ్ పోతున్నానులే కానీ అనవసరం ఆయన దగ్గర ఎందుకు చెప్పు.